హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితేనండి మనకి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. డిగ్రీ అర్హత అయితే ఈ జాబ్ నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలు మనం సొంతం చేసుకోవచ్చండి. గుర్తుపెట్టుకోండి, ఈ ఉద్యోగాలకి ఏపీ, తెలంగాణ మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి అర్హత అవకాశం కలిగిన ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా చూసి ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయండి. ఈ ఉద్యోగాలకు మనం ఆన్లైన్లోనే అప్లై చేయాలి, ఆఫ్లైన్లో అప్లై చేయడానికి కుదరదండి. మరి ఇంకా మనం డైరెక్ట్గా నోటిఫికేషన్లోకి వెళ్తేనండి, ఈ నోటిఫికేషన్ మీకు అఫీషియల్గా ఎస్బీఐ నుంచి అయితే వచ్చింది. సో సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేపాటికి మొట్టమొదటిగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, తర్వాత స్క్రీనింగ్ ఉంటుంది, తర్వాత ఒక చిన్న పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుందండి. ఏపీ, తెలంగాణ వాళ్ళు అప్లై చేసేటప్పుడు వాళ్ళకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి మీకు మస్ట్ అండ్ షుడ్గా తెలుగు వచ్చి ఉండాలి. అదేవిధంగా మీరు వేరే స్టేట్కి అప్లై చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజ్ వచ్చే లెక్క అయితేనే మీరు వేరే స్టేట్కి అయితే అప్లై చేయండి. నోటిఫికేషన్ ద్వారా సుమారుగా 2600 ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారండి. మరి దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి డిగ్రీ అర్హత అయితే ఈ ఉద్యోగాలు అయితే మనం పొందుకోవచ్చండి. ఏజ్ విషయానికి వచ్చేపాటికి మినిమం 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 15 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 13 సంవత్సరాలు, జనరల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. మరి ఎగ్జామ్ విషయానికి వచ్చేపాటికండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద, బ్యాంకింగ్ నాలెడ్జ్ మీద, జనరల్ అవేర్నెస్, ఎకనామిక్ మీద, కంప్యూటర్ యాప్టిట్యూడ్ మీద అయితే ఉంటుందండి. మొత్తం 120 క్వశ్చన్లకి 120 నిమిషాలు టైం అయితే ఇస్తారండి. అంటే సుమారుగా 2 గంటలు ఇస్తారన్నమాట. దీని యొక్క అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చేవాటికండి జనరల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 750 రూపాయల ఫీ అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, బీడీ వాళ్ళకి ఎటువంటి ఫీ అనేది లేదండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలండి. సో ఆ విధంగా అప్లోడ్ చేసినప్పుడు మాత్రమే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, బీడీ క్యాండిడేట్స్కి ఫీ అనేది ఉండదన్నమాట. మిగతా వాళ్ళు కూడా అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, దీనికి అప్లోడ్ చేసేటప్పుడు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ దగ్గర పెట్టుకోండి. సో ఏ సమయానికి ఏది అడిగితే ఆ సర్టిఫికేట్ అనేది ఆన్లైన్లో అయితే అప్లోడ్ చేయండి. మరి ఆన్లైన్ ఎగ్జామ్ జరిగేటప్పుడు అండి, సో ఎగ్జామ్ యొక్క సెంటర్ విషయానికి వచ్చేపాటికండి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, గుంటూరు, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంలో అయితే ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, సో ఈ ప్లేసెస్లో అయితే మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో గుర్తుపెట్టుకోండి అండి, ప్రతి నెల సుమారుగా 56,500 రూపాయల శాలరీ అయితే ఇవ్వనున్నారండి. సో టీఏడిఏ కలుపుకొని ఇంకా ఎక్స్ట్రా వచ్చినా పర్వాలేదండి, ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదనమాట. గుర్తుపెట్టుకోండి అండి, దీనికి ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ, నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి మీరు వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. ఆ లింక్ ఓపెన్ చేసినప్పుడు మీరు ల్యాండ్స్కేప్ మోడ్లో మొబైల్ని అడ్డంగా తిప్పితేనే ఓపెన్ అవుతుందండి. సిస్టమ్లో అయితే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. అందులోకి వెళ్ళి మీరు మొట్టమొదటిగా రిజిస్టర్ అయ్యి ఆ తర్వాత ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. మరి ఇంపార్టెంట్ డేట్ విషయానికి వచ్చేపాటికండి 9/5/2025 నుంచి అయితే ఈ నోటిఫికేషన్కి మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే లాస్ట్ డేటు 29/5/2025 అండి. సో మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది కూడా జూలై 2025 అయితే ఉండబోతుందండి. సో దానికి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ కానీ లేదంటే హాల్ టికెట్స్ కూడా మనకి జూలై 2025 అయితే రిలీజ్ చేయనున్నారండి. గుర్తుపెట్టుకోండి అండి, మనకి సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి వీలైనంత వరకు ఈ 10 రోజుల్లోనే త్వరగా అప్లై చేయండి. ఇంకొక నెలన్నర కష్టపడితే సో పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం మనకి సొంతం చేసుకోవచ్చండి. సో ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారుగా 2600 ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారండి. గుర్తుపెట్టుకోండి అండి, స్టేట్ వైజ్గా కూడా పోస్టులు అనేది మనకి రిలీజ్ చేశారు. కాబట్టి నోటిఫికేషన్లోకి వెళ్ళి ఏ స్టేట్కి ఎన్నో నేను చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే 1-2 సార్లు ఆలోచించి డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకుని ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. ఈ విధమైనటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.